Sinura Megamugavato Navana Megarapai Megamugavato Navana Jaya Ho Jaya Ho Jaya Nura Jaya Jaya Nura Jaya కాబట్టి పిల్లారా, ఇక మనము ఆయన రాజ్యంలోకి వెళ్ళినప్పుడు ఇంకెలాంటి గద్దింపులు, ఎలాంటి శిక్షణకు అక్కడేమి ఉండవు. ఎందుకంటే ఇంకా అక్కడ పాపము చేయడం అనేది లేదు, అక్కడ వాక్యానికి విరోధంగా నడవడం అనేది అక్కడ లేదు. అక్కడ అపవాది బంధించబడి ఉంటాడు కాబట్టి ఆ భూమి మీద పాపం అనేది ఇక ఉండదు, చెడుతనం అనేది ఇంకా అక్కడ ఉండదు. అందువల్లే మనం వెళ్ళే దేశము మంచి శ్రేష్టమైనటువంటి దేశం, ఆయన నామనిస్తాం. అందుకని మనం ఆ దేశాన్ని మనం ప్రేమిస్తున్నాము, యెరూషలేమును మనం ప్రేమిస్తున్నాము. దాన్ని ప్రేమించే వారు వర్ధిల్లుతారని బైబిల్ చెప్తుంది. ఇక్కడ కాదు, ఈ పట్టణాలను మనం ప్రేమించడం లేదు, ఈ భూమి మీద మనము ప్రేమించడం లేదు, కానీ ఆ నూతనమైన ఆశీర్వాదకరమైన మరణము లేనటువంటి ఆ దేశాన్ని మనం ప్రేమిస్తున్నాం. ఆయన హల్లెలూయా, హల్లెలూయా.
ఎందుకంటే అదే మన రాజపురము, అదే అక్కడే మనము యుగాలు ఉండేది అక్కడే. ఇక్కడ కనురెప్పాటు సమయంలో మనము మార్పు చెంది వెళ్ళిపోతాం. అందువల్ల ఈ భూమి మీద మనము ఉండము, మనకి ఇది యోగ్యమైనది కాదు అని బైబిల్ చెప్తుంది. అందులో లోకంలో వాళ్ళకి ప్రత్యక్షత లేక వాళ్ళ లోకంలో సంపాదించుకుంటూ వెళ్ళిపోతుంటారు. కానీ మనం అయితే ఆయన కోసమే ప్రయాసపడుతున్నాం. ఆయన నామమునిస్తాం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ఇప్పుడు యోహాను సువార్త 16వ అధ్యాయము మొదటి నుండి మనం చదువుకున్నాం. మీరు అభ్యంతర పడకుండా వలని ఈ మాటలు మీతో చెప్పుచున్నాను. వారు మిమ్మును సమాజ మందిరములో నుండి వెలివేయుదురు. మిమ్మును చంపు ప్రతివాడు తాను సర్వశక్తివంతునికి సేవ చేయుచున్నానని అనుకొను కాలము వచ్చుచున్నది. వారు తండ్రిని నన్నును తెలుసుకొనలేదు కనుక ఇలాగూ చేయుదురు. అవి జరుగు కాలం వచ్చినప్పుడు నేను వాటిని గురించి మీతో చెప్పి తినని మీరు జ్ఞాపకము చేసుకునేలాగున ఈ సంగతులు మీతో చెప్పుచున్నాను. నేను మీతో కూడా ఉంటిని కనుక మొదటనే వీటిని మీతో చెప్పలేదు. ఇప్పుడు నన్ను పంపిన వారి యుద్ధకు వెళ్ళుచున్నాను. నీవు ఎక్కడికి వెళ్ళుచున్నావని మీలో ఎవడును నన్ను అడుగుటలేదు. కానీ నేను ఈ సంగతులు మీతో చెప్పినందున మీ హృదయము దుఃఖముతో నిండి ఉన్నది. అయితే నేను మీతో సత్యము చెప్పుచున్నాను. నేను వెళ్ళిపోవటం వలన మీకు ప్రయోజనకరము. నేను వెళ్ళని ఎడల ఆదరణకర్త మీ వద్దకు రాడు. నేను వెళ్ళిన ఎడల ఆయనను మీ వద్దకు పంపుదును. ఆయన వచ్చి పాపమును గూర్చి, నీతిని గూర్చి, తీర్పును గూర్చి లోకమును ఒప్పుకొన చేయును. లోకులు నా యందు విశ్వాసముంచలేదు కనుక పాపమును గూర్చి నేను తండ్రి యొద్దకు వెళ్ళుట వలన మీరు నన్ను చూడరు గనుక నీతిని గూర్చి ఈ లోకాధికారి తీర్పు పొంది ఉన్నాడు గనుక తీర్పును గూర్చి ఒప్పుకొన చేయును. నేను మీతో చెప్పవలసిన ఇంకను అనేక సంగతులు కలవు గాని ఇప్పుడు మీరు వాటిని సహింపలేరు. అయితే ఆయన అనగా సత్య స్వరూపైన ఆత్మ వచ్చినప్పుడు మిమ్మును సర్వసత్యములో నడిపించును. ఆయన తనంతట తానే ఏమీ బోధింపక వేటిని వినునో వాటిని బోధించి సంభవింపబో సంగతులను మీకు తెలియచేయును. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి పిల్లారా, ఇక్కడ మీరు చూడండి వాక్యం ఏం చెప్తుందంటే పిల్లారా, మెస్సీ ఇక్కడ ఏం చెప్తున్నాడంటే చూడండి 5వ వచనంలో, ఇప్పుడు నన్ను పంపిన వాని యొద్దకు వెళ్ళుచున్నాను. నీవు ఎక్కడికి వెళ్ళుచున్నావని మీలో ఎవడు నన్ను అడుగుటలేదు. కానీ నేను ఈ సంగతులు మీతో చెప్పినందున మీ హృదయము దుఃఖముతో నిండి ఉన్నది. అయితే నేను మీతో సత్యము చెప్పుచున్నాను. నేను వెళ్ళిపోవటం వల్ల మీకు ప్రయోజనకరము. నేను వెళ్ళని ఎడల ఆదరణకర్త మీ యొద్దకు రాడు. నేను వెళ్ళిన ఎడల ఆయన మీ యొద్దకు పంపుదును. ఆయన వచ్చి పాపమును గూర్చి, నీతిని గూర్చి, తీర్పును గూర్చి లోకమును ఒప్పుకొన చేయును. పిల్లారా, ఇక్కడ చూడండి, మొదటి రాకడలో మెస్సయ్య ఈ మాటలు చెప్తున్నాడు. ఆయన ఏం చెప్తూ ఉన్నాడనంటే, నేను నన్ను పంపిన వారి యొద్దకు వెళ్ళుచున్నాను. నేను గనక వెళ్ళని అట్లయితే పరిశుద్ధాత్మ మీ మీదకి లేదా మీ దగ్గరకి రాడు. ఆయన వచ్చినప్పుడు ఆయన పాపమును గూర్చి, ఏమండి, ఆయన నీతిని గూర్చి, తీర్పును గూర్చి లోకమును ఒప్పుకొన చేయును అని చెప్తున్నాడు. ఆయన
హల్లెలూయా. అంటే ఆయన 33.5 సంవత్సరాలు ఆయన భూమి మీద జీవించాడు. ఆ జీవించిన దినాల్లో ఆయన ఈ మాట చెప్పాడు. ఏం చెప్పాడంటే, నేను వెళ్ళుచున్నాను, నా తండ్రి వద్దకు నేను వెళ్ళుచున్నాను. నేను వెళ్ళడం వలన ఆదరణకర్త అంటే పరిశుద్ధాత్మ వస్తాడు. ఆ పరిశుద్ధాత్మ వచ్చినప్పుడు ఆయన సర్వసత్యంలో నడిపిస్తాడు. ఓ పాపమును గూర్చి, నీతిని గూర్చి, తీర్పును గూర్చి లోకమును ఆయన ఒప్పుకొని చేస్తాడని చెప్పాడు. ఆయన నమ్మేస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఓ దీని గురించి కనుక మనం నేర్చుకున్నట్లయితే పిల్లారా, యోహాను ఉన్నాడు. మొట్టమొదట యోహాను కొంతకాలం ఆయన సువార్త బోధించాడు. బోధించిన తర్వాత ఆయన వెళ్ళిపోయాడు. ఆయన వెళ్ళిపోయిన తర్వాత, ఎందుకంటే మన మంచి కోసమే వాళ్ళు వెళ్ళిపోతారు. తర్వాత లేఖనాలు నెరవేర్చబడడం కోసం వాళ్ళు ఏం చేస్తారు చెప్పండి? వెళ్ళిపోతారు, ఆయన నామరిస్తారు. హల్లెలూయా. కాబట్టి ఇక్కడ యోహాను వచ్చాడు. ఆయన ఏలియా ఆత్మ. ఆయన వెళ్ళిపోవడం వలన ఏం మేలు జరిగిందంటే, మెస్సయ్య భూమి మీద సిలువ వేయబడి ఓ మనకు ఒక విమోచన తీసుకొచ్చాడు. ఆయన నామరిస్తారు. హల్లెలూయా, హల్లెలూయా. ఓ మెస్సయ్య వెళ్ళిపోయాడు. చెప్పినట్లుగానే ఆయన 3వ దినాన ఆయన శ్రమపడి ఆయన 3వ దినాన తిరిగి లేచాడు. ఆయన లేచిన తర్వాత ఏం మేలు కలిగింది మనకి? ఎందుకు వెళ్ళాడు ఆయన అంటే, ఆయన వెళ్ళడం మంచిది. ఎందుకు వెళ్ళాడంటే, యూదులు లేకపోతే క్షమించండి శిష్యులు అనుకున్నారు ఆయన ఇలాగే ఉంటే బాగుండు అనుకున్నారు. అర్థమైందా? కానీ ఆయన ఎందుకు వెళ్ళాడు చెప్పండి? మన నిమిత్తమే ఆయన తిరిగి లేచి వెళ్ళి పరిశుద్ధాత్మగా మరల తిరిగి వచ్చి ఆ పెంతెకోస్తు దినాన అపోస్తలుల మీద వాళ్ళందరి మీద కూడా కుమ్మరించుకొని భూమి గంతముల వరకు సువార్త ప్రకటించడానికి. హల్లెలూయా. అదే ఆయన వెళ్ళలేదనుకోండి, పరిశుద్ధాత్ముడు రాడు, పరిశుద్ధాత్ముడు కుమ్మరించుకోడు, ప్రపంచముడు సువార్త ప్రకటించబడదు, రక్షణ అనేది ఉండదు. అందువల్లే నేను నా తండ్రి యొద్దకు వెళ్ళుచున్నాను. నేను వెళ్ళుట మీకు మంచిది. ఎందుకనంటే ఆదరణకర్త వస్తాడు. నేను వెళ్ళకపోతే ఆదరణకర్త రాడు. రాకపోతే ఆదరణకర్త రాకపోతే, పరిశుద్ధాత్మ రాకపోతే లోకానికి సువార్త ఉండదు, రక్షణ ఉండదు. అందరూ సువార్త లేక పాపం వలన నశించిపోతారు. మొత్తం కూడా పాపంలో ఏమైపోతారు చెప్పండి? నశించిపోతారు. హల్లెలూయా. అయితే ఆ శిష్యులు వాళ్ళ హృదయాల భారంతో ఉన్నాయి. ఎందుకంటే ఆయన ఆ మాట చెప్పినప్పుడు సహజంగా నిజమైన శిష్యులకి బాధ వేస్తాయి. ఆ కొంతమంది అదే ఈ కాలంలో మనుషులైతే అలా వెళ్ళిపోతే బాగుండు, ఏమండి ఆయన సేవ మనం చేసుకోవచ్చు ఏమండి అనుకుంటారు చాలా మంది. ఆ విధంగా ఆశించే వాళ్ళు ఉంటారు, ఆ విధంగా కోరుకునేటువంటి దుర్బుద్ధి కలిగిన వాళ్ళు ఉంటారు. కానీ ఆ శిష్యులు అలాంటి కాదు, అలాంటి శిష్యులు వాళ్ళు కాదు. పరిశుద్ధాత్మ రావాలని వాళ్ళు కోరుకున్నవారు. ఆయన నమస్కారం. హల్లెలూయా, హల్లెలూయా. అలాగే ఏలియా కాలంలో మనం చూసినట్లయితే ఏలియా వెన్నుట ఆనాడు ఇశ్రాయేలుకి మంచిది. ఎందుకంటే ఏలియా ఇక్కడ నేను వెళ్ళబోచున్నాను, నా తరువాత ఎలీషా రాబోచున్నాడు. అలాగే ఇక్కడ కూడా యోహాను మెస్సీని పరిచయం చేసి వెళ్ళిపోయాడు. ఆయన నమస్కారం. హల్లెలూయా. ఆ రోజుల్లో ఎలీషా రావడం వలన వాళ్ళకి మేలు జరిగింది. ఎలీషా రావడం వల్ల వాళ్ళకి మేలు జరిగింది. అలాగే మోషే కూడా 120 సంవత్సరాలు బ్రతికాడు. 120 సంవత్సరాలు బ్రతికిన తర్వాత అతడు మెస్సీ వలె నేను వెళ్ళిపోయే సమయము ఆసన్నమైంది, లేకపోతే నా తండ్రి యొద్దకు నేను వెళ్ళుచున్నానని మెసేజ్ చెప్పినట్లుగానే అతడు కూడా తను వెళ్ళిపోయే సమయాన్ని గురించి అతనికి అర్థమైపోయింది. ఆయన నామరిస్తాడు. మెస్సీకి ఎలాగ అర్థమైపోయిందో వాళ్ళకు కూడా అలాగే అర్థమైపోయింది. అలాగే ఏలియా కూడా అర్థమైంది. ఆరోహణమయ్యే కాలం ఏలియాకి తెలుసు, వెళ్ళిపోయే కాలం ఏలియాకి తెలుసు. అదే విధంగా మెస్సీకి కూడా తెలుసు. అందుకని నేను నా తండ్రి యొద్దకు వెళ్ళబోతున్నానని చెప్పాడు. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి మోషే వెళితేనే
వాళ్ళు కానాన్లోకి వెళ్తారు. మోషే వెళ్ళకపోతే యెహోషువ రంగం మీదకి రాడు, కానాన్లోనికి వెళ్ళరు. ఆ దేశంలోనికి వెళ్ళాలంటే మోషే రంగం మీద ఉండి తొలగిపోవాలి, అప్పుడు యెహోషువ రావాలి. అందువలన అక్కడ మోషే వెళ్ళిపోయిన తర్వాత యెహోషువ రంగం మీదకి వచ్చి వాళ్ళని కానాను దేశానికి చేర్చాడు. ఆయన నామమున హల్లెలూయా, హల్లెలూయా. అలాగే 7వ దూత బ్రహ్మాం గారు, అలాగే అయ్యగారు, వాళ్ళ పరిచర్య 1995లో ముగిసింది. వాళ్ళు వెళ్ళిపోవలసి ఉన్నది. వాళ్ళు వెళ్ళిపోకపోతే వేకు చుక్క రాడు. వేకు చుక్క వస్తేనే విమోచన, దేహములకు విమోచన కలుగుతుంది. కాబట్టి వధువు యొక్క దేహం విమోచించబడాలంటే ఏలి ఆత్మ కలిగిన బ్రహ్మ వెళ్ళిపోవాలి. అలాగే 5 రకాల పరిచర్యలు సంబంధించినటువంటి జాన్సన్ గారు కూడా వెళ్ళిపోయారు. వాళ్ళు కూడా వెళ్ళిపోయారు. మెస్సీ వెళ్ళిపోయాడు. అందుకనే చూడండి, వాళ్ళు వెళ్ళిపోవడం వల్ల ఏం జరిగింది చెప్పండి? మేలు జరిగింది. మోషే వెళ్ళిపోవడం వల్ల ఇశ్రాయేలుకి ఏం జరిగింది చెప్పండి? యెహోషువ వచ్చాడు, కానాను దేశానికి వెళ్ళిపోయాడు. అర్థమైందా? ఏలియా వచ్చాడు, తర్వాత ఎలీషా వచ్చాడు, వాళ్ళకి మేలు జరిగింది. అలాగే యోహాను వచ్చాడు, యోహాను వెళ్ళిపోవడం వల్ల మెస్సీ రంగం మీదకి వచ్చాడు, రక్తం చిందించాడు, మేలు జరిగింది. యోహాను గనక వెళ్ళిపోకపోతే మెస్సయ్య రంగం మీదకి రాడు. అలాగే ఇక్కడ మెస్సీ వెళ్ళిపోకపోతే పరిశుద్ధాత్మ రాదు. అందుకని మెస్సీ వెళ్ళిపోగానే పరిశుద్ధాత్మ వచ్చేసింది. హల్లెలూయా, హల్లెలూయా. చిన్న వర్తమానమే చెప్తాను అన్నమాట, ఇది ఎక్కువ సమయం తీసుకుని. కానీ ఇక్కడ మీరు గమనించండి, ఆనాడు మెస్సీకి ఎలాగైతే ఒక ప్రత్యక్షత ఉంది, అలాగే ఏలియాకు ఒక ప్రత్యక్షత ఉందో, మోషేకి ఎలాగ ఒక ప్రత్యక్షత ఉందో, ఈనాడు కూడా మనము వెళ్ళిపోయే కాలములో మనము ఉన్న బాధ్యత గమనిస్తాము. హల్లెలూయా. ఎందుకంటే లోతు దినముల్లో తెల్లవారుజామున వాళ్ళు వెళ్ళిపోయారు. 8వ దినములో ఓళ్ళలోకి వెళ్ళిపోయారు శ్రమల నుండి తప్పించుకోవడానికి. ఏమండి, ఈ విధంగా వాళ్ళు ఆ సమయాన్ని, వాళ్ళు వెళ్ళిపోయే సమయం వాళ్ళకి తెలిసినట్టుగానే మనము కూడా ఆయన వధువు వెళ్ళిపోయే సమయం తెల్లవారుజామే, మనం వెళ్ళిపోయే సమయం కూడా ఇదే. హల్లెలూయా. ఎందుకంటే మనం వెళ్ళిపోతే యూదులకు మంచిది. ఎందుకంటే మనం ఎత్తబడి మధ్యాకాశంలో పెళ్లి విందులో ఉంటే అప్పుడు యూదుల కొరకు మోషే వస్తాడు. హల్లెలూయా. అందుకని చివరి వర్తమానికుడు, చివరి వధువు, ఈ చివరిలో తెల్లవారుజామున వధువు పైకి మహిమ శరీరంతో వెళ్ళిపోయాడు. హల్లెలూయా. ఎందుకంటే అందుకనే ఇక్కడ మెసేజ్ చెప్పినట్లుగానే మనము కూడా ఇప్పుడు చెప్పగలం. చూడండి ఆయన ఏం చెప్తున్నాడు. ఇదిగో ఆయన ఏం చెప్తున్నాడంటే, ఇప్పుడు నన్ను పంపిన వారి యొద్దకు వెళ్ళుచున్నాను, నన్ను పంపిన వారి యొద్దకి వెళ్ళుచున్నాను. మరలా 7వ వచనంలో, అయితే నేను మీతో సత్యము చెప్పుచున్నాను, నేను వెళ్ళిపోవడం వలన మీకు ప్రయోజనకరము, నేను వెళ్ళని ఎడల ఆదరణకర్త మీ యొద్దకి రాడు, నేను వెళ్ళిన ఎడల ఆయన యొద్దకు పంపుదును, ఆయన నామమునిస్తాను. హల్లెలూయా. అయితే ఆ మొదటి రాకడలో ఆయన ఒక్కడే వెళ్ళిపోయాడు. తెల్లవారుజామున మరణమును జయించి 40 దినాలు ఏమండి ఆ యొక్క శిష్యులకి, ఆయన బోధన నమ్మిన వారికి ఆయన కనబరుచుకొని ఆరోహణమై వెళ్ళాడు. ఆయన నామమునిస్తాను. హల్లెలూయా. ఇప్పుడు అప్పుడు ఒకడే వెళ్ళాడు ఆయన. ఇప్పుడు అయినట్లయితే ఆయన వధువుని తీసుకురావడానికి వచ్చాడు. ఇప్పుడు మృతుల్ని సజీవుల్ని లేపడానికి వచ్చాడు. ఇప్పుడు ఆయన ఒక్కడే కాదు, ఆయన వధువుతో పాటు వెళ్ళటకు వచ్చాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఎందుకంటే ఆయన ఇక్కడ చూడండి 16 మనము చదువుకున్నాం.
ఇక్కడే ఉన్నాడంటే ఇప్పుడు నన్ను పంపిన వాని యొద్దకు వెళ్ళుచున్నాను. తెలిసిపోయింది ఆయనకి వెళ్ళిపోయేసాం. ఆదరణకర్త లేకపోతే రాడు. ఇప్పుడు కూడా మనల్ని ఆకర్షించిన వాడు మధ్యాకాశంలో మనం ఆయన కలుసుకోబోతున్నాము. కాబట్టి మనము వెళ్ళుట యూదులకు మంచిది. ఆనాడు ఆనోకు వెళ్ళుట ఆనాడు నోహుకు మంచిది. ఆనోకు మరణమును చూడకుండా శ్రమలకు ముందే, జల ప్రళయానికి ముందే ఆనోకు వెళ్ళిపోయాడు. శ్రమల్లో గుండా వర్షములో ఆ పడవ ఊగుతూ ఇబ్బందులు పడుతూ శ్రమల గుండా ఆనోకు నోహు వచ్చాడు. అంటే ఆనోకుకు మనము ఛాయిగా ఉన్నాం. హల్లెలూయా. మనం వెళ్ళిపోవడం వలన, అందుకనే మనం వెళ్ళే సమయం ఇదేనని ఆనాడు మెస్సీకి ఎలాగైతే తెలిసిందో ఆయన వెళ్ళిపోయే సమయం అదేనని, ఆయన వెళ్ళిపోయే సమయము అదేనని ఏలియాకి ఎలా తెలిసిందో ఇప్పుడు కూడా మనం వెళ్ళిపోయే సమయం తెల్లవారుజాము సమయం అని మనకి ఈనాడు తెలిసింది. ఆయన మనము వెళ్ళకపోతే మోషే రారు. వధువు భూమి మీద ఉండగా మోషే రారు. నీతిమంతులు భూమి మీద ఉండగా మోషే రారు. వాళ్ళు వచ్చారంటే శ్రమలు ఆరంభమవుతాయి. అందుకనే శ్రమలు ఆరంభం కాకముందే మనం ఎత్తబడాల్సి ఉంది. కాబట్టి ఇప్పుడు మనం వెళ్ళిపోయే సమయం వచ్చింది. యూదుల కొరకు ఆదరణకర్త మోషే ఏలియా, మోషే ఉపయోగించుకొని ఆదరణకర్త మోషే ఏలియా ద్వారా యూదులతో ఆయన మాట్లాడతారు. ఆయన హల్లెలూయా. అందుకనే ఇప్పుడు కూడా ఆయన ఆనాడు ఆయన అన్నాడు, నా తండ్రి యొద్దకు, లేకపోతే మన తండ్రి యొద్దకు, లేకపోతే నన్ను పంపిన వారి యొద్దకు వెళ్ళుచున్నాను. అయితే ఒక్కడే కాబట్టి. కానీ ఇప్పుడైతే వెళ్ళుచున్నాము. విడవబడే వాళ్ళు లెక్కలేదు. విడవబడేవాడు వెళ్ళుచున్నాం అంటారు. ఇంకా ఉండాలంటారు. అందరు పోయినా మనం భూమి మీద ఉండాలా? అందరు వెళ్ళిపోయారు. నీతిమంతులు అందరూ, విశ్వాసులు ఎంతమంది ఉన్నారు? అప్పుడు అందరు వెళ్ళిపోతే మంచిది. వాళ్ళకి ఏమేమి ఉన్నాయి? వాళ్ళకి ఏమేమి ఉన్నాయి? బంగారం ఉందా? డబ్బు ఉందా? ఇల్లు ఉన్నాయా? ఆడి మీద దృష్టి కలిగి ఉంటాడు ఇంకోడు. మీకు అర్థమైందా? వాడేమనుకుంటాడు వీళ్ళు వెళ్ళిపోతే బాగుంటుంది. ఎప్పుడు వెళ్ళిపోతారా పైకి? వీళ్ళందరూ నేను తీసుకొచ్చుకుని లాగేసుకోవచ్చు. ఏమండి? అలాంటి బుద్ధి కలిగిన వాళ్ళు ఏం చేస్తారు చెప్పండి? ఉండేవాళ్ళు ఉంటుంటారు. కానీ నిజమైన వధువు ఆమెకు వ్యక్తిగతంగా ఆనాడు మెసేజ్ ఎలాగుందో నీకు కూడా నేను వెళ్ళిపోయే సమయం నీకు వ్యక్తిగత ప్రత్యక్షత ఉండాలి. ఏదో చెప్తున్నారని చెప్పడం కాదు, ఆయన వ్యక్తిగత ప్రత్యక్షత. ఏదో కాదు వ్యక్తిగత ప్రత్యక్షత. చాలా మంది తెలియక ఎత్తబడతామని ఎవరు తెలియదండి, వెళ్ళిపోయే సంగతి ఎవరు తెలియదు అని అంటారు. కానీ ఇక్కడ బైబిల్ ఏం చెప్తుంది? ఏలియా ఆరోహణము 2వ రాజుల గ్రంథము 2వ అధ్యాయంలో మనం చూస్తే అక్కడ ఆ ఏలియా ఆరోహణమయ్యే విషయం తెలుస్తుంది. అలే చూడండి ఒకసారి మనం 2వ రాజుల గ్రంథము ఏలియాను ఆకాశమునకు ఆరోహణము చేయింపు కాలమున ఏలియాయు ఎలీషాయు చూడండి అక్కడ ఆరోహణము అయ్యేటువంటి కాలం, ఏలియా ఆరోహణం అయ్యేటువంటి కాలం మనకు తెలిసిందా? తెలిసాకే ఏలియా బేతేలు, యెరికో, యార్దానికి వెళ్ళి ఆరోహణం అయ్యాడు. మరి మెస్సీకి తెలిసిందా? తను వెళ్ళిపోయే కాలం తెలిసిందా ఆయనకి? మరి నీ కూడా తెల్లవారుజామేనా నేను వెళ్ళిపోయే కాలమేనా? 7వ సంఘ కాలంలో 7వ వాడైన ఆనోకు వెళ్ళిపోయిన రీతిగానే 7వ సంఘ కాలంలో సాయంకాలం అర్ధరాత్రి కోడికూసే వేళ తెల్లవారుజాములో ఆయన వచ్చి వేకుచుకుగా వచ్చి ఆయన తీసుకొని అనుకుని ఇచ్చాడురా, ఇప్పుడు నేను వెళ్ళిపోయే సమయం రా, నా భర్త వచ్చాడు నన్ను తీసుకొని వెళ్ళడానికి. హల్లెలూయా. నేను వెళ్ళుట చూడండి. ఇందాక మనము ఒకసారి యోహాను సువార్తలోనే మనం చూద్దాం. యోహాను సువార్త 16వ అధ్యాయం
7వ వచనం చూడండి. అయితే నేను మీతో సత్యము చెప్పుచున్నాను, నేను వెళ్ళిపోవడం వలన మీకు ప్రయోజనకరం. నేను వెళ్ళని ఆదరణకర్త మీ యొద్దకి రాడు. నేను వెళ్ళిన ఎడల ఆయన మీ యొద్దకి పంపు. ఆ రోజుల్లో ఆయన వెళ్ళడం వల్ల, మరణాన్ని జయించి తిరిగి లేవడం వల్ల మనకు ప్రయోజనం కలిగింది, మనకు రక్షణ వచ్చింది. ఈ విధంగా కూడుకొని మనము ఆయన్ని ఆరాధిస్తూ ఉన్నాం. హల్లెలూయా. 7వ దూత వెళ్ళిపోవడం వలన మనకు ప్రయోజనం కలిగిందంటే ఏకుచుక్కగా ఆయన వచ్చాడు, ఏకుచుక్కగా వచ్చాడు. ఇప్పుడు మనం తీసుకుని వెళ్ళడానికి వచ్చాడు. ఇప్పుడు నన్ను తీసుకుని వెళ్ళడానికి వచ్చాడు రా అని నీకు అర్థమైపోయింది. ఇప్పుడు ఎవరి ప్రయోజనం మనం వెళ్ళిపోవడం వల్ల? ఎవరికి? హల్లెలూయా. ఎవరికి? అందరం మీ ఆయనకా? ఎవరికి చెప్పండి? అంతేనా? హల్లెలూయా. మన ప్రయోజనం ఏం కాదు. ఎందుకంటే మనం వెళ్ళిపోవడం వల్ల మన పెండ్లి విందులో ఉంటాం, 1000 పాలలోకి వెళ్తాం. ఆ ప్రయోజనమే కాదంటలేదు. భూమి మీద ఎవరికి ప్రయోజనం అంటే యూదులకు మాత్రమే. ఎందుకంటే మనం వెళ్ళిన తర్వాత మనం మోషేయాలని ఇక్కడ పంపుతాం, ఆయన నమ్మనిస్తాం. హల్లెలూయా. యూదుల దగ్గరకు వస్తారు. యూదులు 3.5 సంవత్సరాలు సువార్త బోధిస్తారు. హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు మనం ఎక్కడుంటాం చెప్పండి? మధ్య ఆకాశం. మనం వెళ్ళడం వల్ల ఎవరికి ప్రయోజనము? మెస్సీకి తెలుసు. మెస్సీ వెళ్ళడం వల్ల ఎవరికి ప్రయోజనం అంటే అన్ని జనులకు ప్రయోజనం, యూదులకు కాదు. యూదులు ప్రపంచ దుఃఖులకు చెదరగొట్టబడ్డారా? అర్థమైందా మీకు? అలాగే అన్ని జనులకు సువార్త బోధించారు. ఇప్పుడు 7వ దూత వెళ్ళడం వలన ఇక అన్ని జనులకు ఇంకేం ప్రయోజనం లేదు, శాపమే. కానీ మనకు ప్రయోజనం 7వ దూత వల్ల 8వ దూతగా వచ్చి నిత్యత్వంలోనికి చేరుస్తున్నాం. కాలంలో నుండి నిత్యత్వంలోకి వెళ్తున్నాం. మనము లేని రాజ్యంలోనికి మనం ప్రవేశిస్తున్నాం. మనకి ఇప్పుడు వాడు వెళ్ళడం మనకు ప్రయోజనము. అయ్యగారు నిద్రించినప్పుడు చాలా మంది దుఃఖం కలిగింది, బ్రహ్మాం గారు నిద్రించినప్పుడు చాలా మంది దుఃఖం కలిగింది. కానీ అది దుఃఖరమే కావచ్చు, కానీ అది ప్రయోజనం. అయ్యగారు నిద్రించడం 95 నిద్రించగానే 96లో ఆయన రంగం మీద తీసుకొచ్చాడు. ఇప్పుడు వధువు ఆయన వెళ్ళిపోతారు పైకి. ఇప్పుడు ఎవరికి ప్రయోజనం చెప్పండి? యూదులకు సువార్త. హల్లెలూయా, హల్లెలూయా. అందుకనే మనకి ఇది సంతోషమైందన్నమాట. ఎందుకంటే మన సొంత ఎప్పుడు నుండో ఎదురు చూస్తున్నటువంటి వారికి ఇది సంతోషం. ఎప్పుడు ఆయన వస్తాడా, ఎప్పుడు దేశంలో తీసుకెళ్తాడా అని ఆయన కోసం కనిపెట్టుకున్న వాళ్ళ సంతోషం తప్ప ఆయన కోసం ఎదురు చూడని వాళ్ళకి ఏం సంతోషం ఉంటుంది? వర్తమానం ఏం సంతోషం ఉంటుంది? ఏం సంతోషం ఉంటుందిలే పాస్టర్ గారు. ఏంటోనండి, బాధలు, ఇబ్బందులు, రోగాలు, కష్టాలు, అప్పులు, సొప్పులు, అవి ఇవి ఎన్నో ఉన్నాయి. ఏం ఆనందం ఉంటుందండి? ఆయన వచ్చినాక మాకు సంతోషం ఉందండి. మా ఇంట్లో ఆనందం లేదండి. మీకు అర్థమైందా? ఒక ఇంట్లో అంట పండగ చేసుకుంటున్నారట అంత. అర్థమైందా? పండగ ఆనందంగా ఉన్నారట. మెస్సీ మరణం తిరిగి లేచాడు, మరణాన్ని తిరిగి లేచాడు, మరణాన్ని జయించి తిరిగి లేచాడు ఆయన. ఆనందంగా ఉన్నారట. ఒక ఇంట్లో అంట ఆనందం లేదట. ఏమంటే మెస్సీ లేచాడండి, మాకేం ఆనందం ఉంటుందండి, మాకేం సంతోషం ఉంటుందండి. ఈ రోజుల్లో కూడా ఎత్తబట్టం ఇవన్నీ నాకెందుకండి? నా బాధలు పోతే చాలండి, నా కష్టాలు దొరికిపోతే చాలండి, నా సమస్య దొరికిపోతే చాలండి. ఆయన ఏం చెప్పాడు? నీ చింతలు, నీ సమస్యలను నాకు అప్పగించి ఎల్లప్పుడూ నా యందు ఆనందించమన్నాడు. కానీ నువ్వేం చేస్తున్నావు చెప్పండి? నీ హృదయంలోనే మున్సిపాలిటీ తొట్టి ఉంటుంది కదా, అక్కడక్కడ చెత్త, పందులన్నీ తిరుగుతుంటాయి, కుక్కలన్నీ తిరుగుతాయి. అలాగే నీ హృదయంలో లోక చింతలన్నీ పెట్టుకుని ఉండవు, చెత్త అంతా. నీకేం వస్తా? ఆనందం వస్తా? ఆయన వచ్చాడన్నా. మెస్సీకి ఎలాగైతే వెళ్ళిపోయే సమయం అర్థమైపోయిందో, ఈ తెల్లవారుజామున బట్టి అవునరా, మెస్సీ కూడా తెల్లవారుజామున లేచాడురా, మృతులు సజీవులు ఇదే లేచే సమయం రా. ఈ కాలాన్ని బట్టి నేను మెస్సీని మధ్య ఆకాశంలో కలుసుకోబోతున్నాను రా అని అర్థమైంది నీకు.
నేను వెళ్ళడం వల్ల యూదులకు ప్రయోజనమని నువ్వు చెప్పగలుగుతావు. మెస్సేజ్ చెప్పినట్లుగా నేను వెళ్ళిపోయే సమయం ఇది. మెస్సేజ్ లాగానే నువ్వు చెప్తావు అనమాట. ఈ ప్రత్యక్షత ఉన్నప్పుడు, ఈ వర్తమానం, ఈ కాలము, ఈ ప్రత్యక్షతను పొందినప్పుడు పైకి వెళ్ళే సమయం ఇదే. కడబోర స్వరం ఇది. హల్లెలూయా. కడబోర స్వరము ధ్వనించగా ప్రియుని స్వరము వినిపించగా, కడబోర స్వరము ధ్వనించగా ప్రియుని స్వరము వినిపించగా, వడివడిగా మేఘాలపై చేరగా ప్రియమైన శుభ తనకేగే. వడివడిగా మేఘాలపై చేరగా ప్రియమైన శుభ తనకేగే. యూదులకి 3.5 సంవత్సరం వాళ్ళు సువార్త బోధిస్తారు. మనకి ప్రయోజనం పిండి విందులో, మధ్య ఆకాశంలో ఆయనను మనం చూస్తాము, ఆయన మనము కలుసుకుంటాము. మృతులైన వారు కూడా అక్కడికి వస్తారు. ఈ 2000 సంవత్సరాల మృతి నొందిన వారందరూ కూడా అక్కడికి వస్తారు. హల్లెలూయా. అందుకని వేకు చుక్క రావడం వల్ల మనకు ప్రయోజనం. దేహాలు విమోచించబడతాయి. ఇప్పుడు మనం వెళ్ళిపోవడం వలన యూదులకి ప్రయోజనము. అందువల్ల మోషే, ఏలియాలు వచ్చి మెస్సీని గురించి సువార్త బోధిస్తారు. యూదులకు మాత్రమే, ఇంకా అన్ని జనులకు సువార్త ఉండదు. అయిపోయింది. మన ఎత్తబడిన తర్వాత సువార్త అనేది ఏమి మనకి వేకు చుక్క వరకు మాత్రం వాగ్దానం చేయబడింది. ఆ తర్వాత 1000 ఏళ్ల పగలు. వేకు చుక్క తర్వాత పగలు వస్తుంది, కానీ మరి ఏమి రాదు. మధ్య ఆకాశం ఆయన అక్కడే కలుసుకుంటాం. భూమి మీద ఏం కలుసుకో. కొంతమంది నీతి సూర్యుని భూమి మీద కలుసుకున్నాం దుర్బోధలు ఉన్నాయి. నమ్మకండి, మోసపోతారు. మధ్య ఆకాశంలో కలుసుకుంటాం. హల్లెలూయా. మోషే, ఏలియాలు మనం వెళ్ళిపోయిన తర్వాత భూమి మీద ఉంటారు. అందుకని భూమి మీద ఏం జరుగుతుందో మనం తెలుసుకుంటున్నాం, అంతే తప్ప మనం ఉండం. మోషే, ఏలియాలు మనం చూడం, మనం అక్కడ ఉంటాం. గుర్తుపెట్టుకోండి. మళ్ళీ తర్వాత అడిగితే ఎప్పుడు చెప్పారు? 4-5 రోజుల క్రితం మొన్న ఆదివారం ఏం వండామమ్మా? చికెన్ బిర్యానీ అని చెప్పింది. అవి గుర్తుంటే నీకు బాగా. లాక విషయాలు బాగా గుర్తుంటాయి. ఎవరి ఇళ్ళకి వెళ్ళారు, ఏం పెట్టారో బాగా గుర్తుంటాయి నీకు. ఏ బట్టలు పెట్టారో గుర్తుంటాయి, ఏ తిండి పెట్టారో గుర్తుంటాయి బాగా. ఇప్పుడు చెప్పకుండా బాగా చెప్పేస్తాం, కానీ వాక్యం గుర్తుంది. మోషే తర్వాత ఎవరంటే ఎన్న వర్తమానం విన్నట్టు వరద వల్ల కొట్టుకుపోవడమే. ఏం గుర్తుండవు. అర్థమైందా మీకు? ఆలోచిస్తే కదా వినదాని గురించి. వినడం, దాన్ని వదిలేయడం, కానీ నీ పనులు, నీ వ్యవహారాలు ఆలోచించుకుంటే ఆదివారం, బుధవారం, శనివారం మానేయడం. ఏం జరుగుతుందో తెలియదు. ఏం జరుగుతుందో అర్థం కాదు. మానేసి ఇష్టం వచ్చినప్పుడు రావడం, ఇష్టం వచ్చిన మానేయడం. తర్వాత ఏమని అడిగితే తెలీదు. అర్థమైందా నీకు? ఆ పని ఉందని, ఆ కాలేజీ ఉందని, అది ఉందని, ఇది ఉందని, స్కూల్ ఉందని. పిల్లారా, మీరు ఆలోచన చేయండి. ఆ డ్యూటీ ఉందని, ఈ డ్యూటీ ఉందని. నువ్వు వెళ్ళిపోయే సమయంలో ఉన్నావని నీకు అర్థమైతే నువ్వు అక్కడికి వెళ్ళావు. ఆయనతో పాటు, ఆ నక్షత్రముతో పాటు ఆయన ఎదుర్కోవడానికి ఆయన మధ్యాకాశానికి వస్తాడు. మనం మధ్యాకాశానికి వెళ్తాం, ఎదురుపడతాం, ఎదుర్కొంటాం.
రెబెకా ఇస్సాకు వలె ఆయన మనం కలుసు. ఎంత గొప్ప సంతోషము! నా కోసం ప్రాణం పెట్టినవాడు, నా కోసం చిందించినవాడు, రక్తాన్ని చిందించినవాడు, నా కోసం వస్తున్నవాడు. నీ కోసం ఆయన వస్తున్నా నీకు వెళ్ళాలని లేదు. నీ కోసం ఆయన మధ్యాకాశానికి వచ్చినా వస్తున్నాడు లేదు, వచ్చినా నీకు ఆయన్ని కలుసుకోవాలని లేదు. ఇంకా లోకంలో ఉందామని, లోకస్తులాగా నడుద్దామని, లోకస్తులాగా తయారైపోదామని, లోకస్తులాగా అందరూ కనబరుచుకుందామని, అదే ధ్యాసని. కాబట్టి పిల్లారా, మనం వెళ్ళిపోయే సమయం మనకు అర్థము, కాలాన్ని బట్టి మనకు అర్థము. తెల్లవారుజాము 8వ దినము 120, 66 సమాప్తమై ఉన్నది. హల్లెలూయా. ఇప్పుడు మనం వెళ్ళిపోయే సమయము. హల్లెలూయా. వెళ్ళేదాము శ్రేష్ఠ దేశం నిజం, ఉండేదాము యావేతో నిత్యము, పారలోకమే పోతాము, ఆ దేశం సర్వోత్తమము, పారలోకమే పోతాము, ఆ దేశం సర్వోత్తమము. వెళ్ళేదాము గ్లోరీ దేశం నిజం, ఉండేదాము యావేతో నిత్యము, పారలోకమే పోతాము, ఆ దేశం సర్వోత్తమము, పారలోకమే పోతాము, ఆ దేశం సర్వోత్తమము. హల్లెలూయా. పాస్టర్ గారండి, నేను ఆరాధనకు రాకపోయినా వింటుంటానండి. నీవు దగ్గరలో ఉండి ఆయన సన్నిధికి రావాల్సి వచ్చినప్పుడు రావాల్సి. దూరంలో ఉన్న వాళ్ళకి ఎలాగో ఏదో మీటింగ్స్ అప్పుడు వస్తారు. ప్రతి ఆదివారం వీలు కాకపోవచ్చు, దగ్గరలో ఉంటే రావచ్చు. ప్రతి ఆదివారం కూడా మానకుండా రావచ్చు. అర్థమైందా? నేను వెళ్ళిపోయే సమయంలో ఉండాలి కాబట్టి జాగ్రత్త అని రావచ్చు. ఇంటి దగ్గర వినకూడదేంటి? మందిరానికి వెళ్ళి ప్రార్థన చేసుకోవాలా? ఇంటి దగ్గర ఏమి వినకూడదా? ఇంటి దగ్గర చేసుకోనా? నేను ఒక్కడే, నేను నా కుటుంబం చేసుకోలేమా? మరి అటువంటిప్పుడు ఎచ్చగద్దరు ముగ్గురు కూడిందరో వారి మధ్య నేను చెప్పక్కర్లేదు. ఆయన ఎక్కడెక్కడ చేసుకొని సాలే అని అనేవాడు కదా. ఆయన కూడుని మారొద్దు అని ఎందుకు చెప్పాలి? ఆయన ఎవరు ఇళ్ళ దగ్గర వాళ్ళు చేసుకునే పని అయితే కూడుట మానకని చెప్పాల్సిన పని లేదు కదా. మరి కూడుకోమని చెప్పాడు. హల్లెలూయా. కాబట్టి మధ్యాకాశంలో గొప్ప కూడిక జరుగుతుంది. ప్రపంచంలోని వధువు అక్కడికి చేర్చబడి మృతులు సజీవులకు గొప్ప విందు, గొప్ప కూడిక, గొప్ప వర్తమానము ఆయన మహిమ శరీరంలో ఉండి ఆయన మనకు అనుగ్రహిస్తాడు. ఆయన హల్లెలూయా. మొదటి మర్త్యమైన శరీరంతో భూమి మీద జీవించాడు. మధ్యాకాశానికి అమర్త్యమైన శరీరంతో వస్తాడు. అప్పుడు పిల్లారా 3.5 సంవత్సరాల పైన ఉంటాం. 3.5 సంవత్సరాలు వీళ్ళు యూదులకి మోషే ఏలియా అని సువార్త బోధిస్తారు. ఈ మోషే ఏలియా అలాగైతే ఆ రోజులో మోషే చూడండి, అక్కడ పిల్లారా మోషే వడగండ్లు అంటే వడగండ్లు వచ్చేసాయి. అగ్ని వాళ్ళ నోట నుండి అగ్ని బయలు వెళ్ళింది. నీరు రక్తంగా మార్చబడమంటే ఆ విధంగా భయంకరమైన శ్రమ ఉంటాయి. అలాగే ఏలి యొక్క దినాల కరువులు, వర్షాలు లేవు, చాలా భయంకరమైన పరిస్థితి. అలాగే మనం ఎత్తబడిన తర్వాత నీ ఆస్తులున్నా డబ్బులున్నా ప్రాణాలు పోతాయి. ఏమి ఉపయోగం ఉండదు. రక్షించవు. చాలా భయంకరమైన శ్రమకాలం రాబోతుంది. ఇప్పుడు ఇప్పుడు ఉన్నట్టుగానే ఉండదు. అప్పుడు నోహు ఎలాగైతే శ్రమల ద్వారా రక్షించబడ్డాడు, యూదులు కూడా 3.5 సంవత్సరాల శ్రమల ద్వారా రక్షించబడతారు. ఆయన మరుస్తారు. అందుకని యూదులకు పోలిక, అలాగే వధువుకు కూడా
కాబట్టి పిల్లారా, ఆ తర్వాత మనల్ని పెండ్లి విందులో వదిలిపెట్టి అక్కడ మధ్యాకాశం విడిచిపెట్టి మెస్సీ మరలా భూమి మీదకి వస్తాడు యూదుల కోసం. ఆ మోషే ఏలియాలు వాళ్ళు ఆ సమయంలో చంపబడతారు. అర్థమైందా మీకు? అది మన ప్రకటన గ్రంథం 11వ అధ్యాయంలో మనం చూస్తుంటాం. మరలా వాళ్ళు తిరిగి బ్రతుకుతారు. ఆ సమయంలోనే మెస్సయ్య రంగం మీద ఉండి యూదులకు బయలుపరుచుకుంటాడు. యూదుల దగ్గరకు వస్తాడు, ఒలీవ కొండ మీదకి వస్తాడు, ఆయన ఎదుర్కొంటారు వీళ్ళు వెళ్ళి. అప్పుడే పిల్లారా వాళ్ళకి బయలుపరుచుకుంటాడు. ఓ వాళ్ళు అడుగుతారు, ఆ చేతులకు గాయాలేంటయ్యా, ఆ తలకు గాయాలేంటి? 2000 సంవత్సరాల క్రితం మీ పితరులు పెట్టిన వాళ్ళు చెప్పినప్పుడు, అయ్యో మా పితరులు నువ్వెవరు ఎరుగక ఇలాగ శ్రమలు పెట్టారా, బాధలు పెట్టారా అని వాళ్ళు ఏడుస్తారు. హల్లెలూయా, హల్లెలూయా. ఆ మోషేలు వెళ్ళిపోవడం వాళ్ళకి నచ్చింది. మెస్సయ్య రంగం మీదకి వచ్చి వాళ్ళతో ముఖాముఖిగా మాట్లాడతారు. ఆ తరువాత తన వధువుని తీసుకుని మరలా భూమి మీదకి వస్తాడు. 1000 ఏళ్ల పాలన ఆరంభమవుతుంది. మోషే ఏలియా వెళ్ళిపోవడము మనకి యూదులకి ప్రయోజనకరము. 1000 ఏళ్ల పాలన ఆరంభమవుతుంది. అప్పుడు ఆయన నీతిశూరునిగా ఉండి గొప్ప ధైర్యం ఇచ్చి వర్తమానం ఇచ్చి అది పగల వలె ఏ పాపం లేనిదిగా ఉంటుంది. జరగబోయేది అదే. జరిగిపోయిన ఏడు చెప్పండి. యోహాను వచ్చాడు, జరిగిపోయింది. మెస్సయ్య వచ్చాడు, జరిగిపోయింది. 7 దూతలు వచ్చారు, జరిగిపోయింది. 5 రకాల పరిచర్లు జరిగిపోయాయి. వేకొచ్చ గురించి జరుగుతుంది. మన తర్వాత భూమి మీద ఏం జరుగు చెప్పండి? మోషేలు జరగాల్సింది. తర్వాత 1000 ఏళ్ల పాలన. అదే మోషేలు తర్వాత 3వ ప్రపంచ యుద్ధం వస్తాయి. తర్వాత 1000 ఏళ్ల పాలన అయిపోయింది. మన సమయం ఇప్పుడు మనం చివరిలో ఉన్నాం, చివరి పేజీలో చివరి అంచున. అందువల్లే మనకి మెస్సీ కానాడు ఎలాగైతే మెస్సీకి ఏ విధంగా అయితే వెళ్ళిపోయే సమయం ఏమన్నా ఆయనకి తెలిసిందో, తను వెళ్ళిపోయే సమయం, అలాగే మనం వెళ్ళిపోయే సమయం మనకి ఈనాడు అర్థమైంది. ఆనాడు ఆయన వెళ్ళిపోవడంలో మనకు ప్రయోజనం కలిగింది. ఇప్పుడు మనం వెళ్ళిపోవడం వలన యూదులకు ప్రయోజనం. యూదులు వెళ్ళిపోవడం ఎవరికి ప్రయోజనం చెప్పండి? యూదులకు ప్రయోజనము. అందుకని యూదుల యొద్దకి ఆయన మోషే ఏలియాని పంపిస్తూ ఉన్నాడు. ఆయన స్తోత్రం. హల్లెలూయా. అందుకని 1000 ఏళ్ల పాలనలో మనం త్వరలో మనం ఎత్తబడిన తర్వాత ఈ భూమికి ఉండే సమయం 3.5 సంవత్సరాలే. మనం మధ్యాకాశానికి వెళ్ళిన తర్వాత వెళ్ళిపోయే సమయంలో ఉన్నాం. ఇప్పుడు ఈ లోకాన్ని విడిచిపెట్టి, శరీరాన్ని విడిచిపెట్టి మహిమ శరీరంతో వెళ్ళిపోతాం. మనం వెళ్ళిపోయిన తర్వాత ఈ భూమి మీద జనులు ఉండేది 3.5 సంవత్సరాలే. ఈ దేశాలు ఉండేది 3.5 సంవత్సరాలే. తర్వాత మొత్తం తుడిచివేయబడతాయి. 1000 ఏళ్ల పాలన. భూమి మీద ఆయన రాజుగా ఉండి భూమి మీద ఆయన పరిపాలన చేస్తూ ఉంటే ఆయన రాజ్యంలో మనం ఉంటాము. హల్లెలూయా. పరలోకమే ఉత్తమం, ఆదేశం సర్వోత్తమం. పరలోకమే ఉత్తమం, ఆదేశం సర్వోత్తమం. శ్రేష్ఠ దేశం ఉండేను యావే నిత్య. పరలోకమే ఉత్తమం, ఆదేశం సర్వోత్తమం. పరలోకమే ఉత్తమం, ఆదేశం సర్వోత్తమం. హల్లెలూయా. అందుకనే ఏ కాలంలో కూడా 2 పెద్ద ప్రవక్తలు భూమి మీద లేరు. ఒక్క శ్రమ కాలంలోనే ఉంటారు. చూడండి, మోషే అలాగే యెహోషువ, 2 లేరు. మోషే వెళ్ళిపోయిన తర్వాత యెహోషువ వచ్చాడు. అలాగే ఏలియా, ఎలీషా లేరు. ఏలియా వెళ్ళిపోయిన తర్వాత ఎలీషా రంగం మీదకి వచ్చాడు. అలాగే 7వ దూత, 8వ దూత ఒకే కాలంలో లేరు.
ఏడవ దూత వెళ్ళిపోయిన తర్వాత ఎనిమిదవ దూత రంగం మీదకి వచ్చాడు. కానీ ఇజ్రాయెల్ కాలంలో మాత్రమే ఇద్దరు ప్రవక్తలు ఉంటారు, మోషే, ఏలియా. హల్లెలూయా. వాళ్ళు వచ్చినప్పుడు ఆయన మోషే, ఈయన వచ్చినప్పుడు ఏలియా, ఇద్దరు అర్థమవుతారు. మీకు గంతంలో బ్రహ్మాంగారయ్య గారు వచ్చినప్పుడు అది ఏలియా అని అర్థమైంది. ఇప్పుడు మెస్సయ్యా. ఏ కూర్చుక్కంటే ఎవరు చెప్పండి? మెస్సయ్యే. ఆయన కార్యం జరుగుతుంది, ఎందుకంటే ఆయనే తీసుకెళ్లేవాడు, ఎవరో వచ్చి తీసుకెళ్ళరు, ఆయనే వచ్చి తీసుకుని వెళ్ళేవాడు. కాబట్టి ఇప్పుడు మనం వెళ్ళిపోయే కాలంలో ఉన్నాం. మనము కూడా మెస్సయ్య వలె మనము వెళ్ళుట మంచిది, యూదులకి ప్రయోజనకరము. మనం వెళ్ళని ఎడల మోషే, ఏలియాలు రారు, మనం వెళితేనే వస్తారు. కాబట్టి మనం వెళ్ళిపోయిన తర్వాత ఎవరు వస్తారు చెప్పండి? మోషే, ఏలియా వస్తారా? హల్లెలూయా. అలాంటి మాటలు చెప్పిన ఆనందం కూడా అలా కూర్చొని ఉంటాయి. ఎవరైనా లెగిసి హల్లెలూయా హల్లెలూయా, ఎవరు నామంటే వాళ్ళతో పాటు చేతులు హల్లెలూయా అన్నాడు, దాన్ని అనుకరించడం అంటారు. కానీ వాక్యం విన్నప్పుడు వాళ్ళకి అంతటి దాన్ని కలిగి కథనికి కలిగి చెప్తుంటారే, అది నిజమే. హల్లెలూయా అనగానే హల్లెలూయా. వేషధారి, కదలిక లేదు వాళ్ళలో. అర్థమైందా? ఇలాంటి వాళ్ళే ప్రమాదంలో పడి. కానీ మనం వెళ్ళుట వీధులు ప్రయోజనకరం అనగానే 3-4 సంవత్సరాలే ఇంకా సమయం ఉంటుంది. మనం వెళ్ళిపోయిన తర్వాత అనగానే నిజమైన వధువు సంతోషం కలుగుతుంది. వధువు కాని వాళ్ళకి బాధపడతా ఉంటది, అయ్యో ఎలాగా, ఏంటి, పిల్లలు బాగా చదివించుకొని మంచి ఉద్యోగాలు చేయించుకుందాం అనుకున్నావే, పిల్లలకు వాళ్ళకి కానీ సంపాదిస్తున్నావే, మా పిల్లలనేమో మా బావోళ్ళ పిల్లలు, ఆ పిల్లలు, ఈ పిల్లలు బంధువులు అడుగుతున్నారు, మా అన్నగారి పిల్లలు వాళ్ళు బాగా చదువుతున్నారు, వాళ్ళు కూడా మీ అమ్మాయిని ఇచ్చేయండి, మీ అబ్బాయిని ఇచ్చేయండి, మీ పిల్లల్ని ఇచ్చేయండి అని అడుగుతున్నారు వాళ్ళు. ఇవన్నీ అవ్వకుండానే ఎత్తబడితే ఎలా కుదురుద్ది? బాధ. కారు కొంటానన్నారు పిల్లలు, దేశంతో తిప్పుతున్నారు వీళ్ళు, ఇవన్నీ నెరవేరకుండానే వెళ్ళిపోతున్నారేంటి? పిల్లలు ఏదో బాగా గోల్డ్ లక్షలు పెట్టి చదివిస్తున్నాం, ఆడి భక్తి మానిపించి, ప్రార్థన మానిపించి, ఆరాధన మానిపించి చదివిస్తున్నాం, వాడు మంచి ఉద్యోగం చేస్తాడు అని కళ్ళగంటున్నామే. ఈ పాస్టర్ గారేంది ఈ వర్తమానం చెప్తున్నారు ఇలాగా? వెళ్ళిపోయే సమయం అంటున్నాడు, ఇదంతా వేదాయనా, ఇదంతా వేస్టేనా? వేస్టే. హల్లెలూయా. అవన్నీ నీ కొరకే, అయినా నీ కోసము, ఆయన కోసం చేసేది ఏది కూడా వేస్ట్ అవ్వదు, ఆయన నామనిస్తాం. అందువల్ల మనం వెళ్ళిపోవడం ఎవరికి ప్రయోజనం చెప్పండి? ఎవరు ప్రయోజనం? హల్లెలూయా. కళ్ళ వంచుకోండి, మనం ప్రార్థన చేస్తున్నాం. మహిమ రూపముగా మారే యాశువతుడును నేను, యాశువతుడును. మహిమ రూపముగా మారే యాశువతుడును నేను, యాశువతుడును. మట్టిగో బలహీనమై నశించున్నది, మట్టిగో బలహీనమై నశించున్నది, చేతులతో చేయబడని, చేతులతో చేయబడని
హల్లెలూయా. మనము వెళ్ళిపోవుట యూదులకు ప్రయోజనకరం, ఆయన వెళ్ళిపోవుట మనకు ప్రయోజనకరమైంది, అన్ని జనులకు ప్రయోజనకరమైంది. మనం వెళ్ళిపోయే సమయం